జల్పల్లి కమిషనర్ వెంకట్రామ్తో మనం ఉన్నాం. వెంకట్రామ్ గారు, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వర్షాలు పడుతున్నాయి. జల్పల్లిలో వర్షాకాలం సమస్యల నివారణకు ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీ దగ్గర? మొదటగా జల్పల్లి ప్రజలకు మీకు నా నమస్కారాలు. ఈ వర్షాకాలం నుంచి ఈ వర్షాకాలం సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీసిల్టింగ్ అనేది రిమూవ్ చేపిస్తున్నాం. ఫస్ట్ అన్ని వార్డులలో స్పెషల్ అంటే ప్రైవేట్ లేబర్ని పెట్టేసి డీసిల్టింగ్ అనేది పెద్ద పెద్ద నాలాలలో ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఫస్ట్ ఆ పని చేపిస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 100 days ప్రోగ్రామ్ అనేది తీసుకున్నారు మన ఎంఏడి డిపార్ట్మెంట్లో. సో జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఈ 100 days ప్రోగ్రామ్ ఉంది. ఈ 100 days ప్రోగ్రామ్ మన మున్సిపాలిటీలో చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా మనం డీసిల్టింగ్ కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడైనా ఇప్పుడునే నేను జల్పల్లి అంటే శ్రీరామ్ నగర్ కాలనీ 19వ వార్డు, 18వ వార్డు, 20 ఆ వార్డ్స్ అన్ని తిరిగేసి వస్తున్నాను. కొన్ని మోరీలు జామ్ అయినాయి, అవి గల్ఫర్ పెట్టేసి నేను పర్సనల్గా విజిట్ చేసి అవన్నీ క్లియర్ చేపిస్తున్నాను. డీసిల్టింగ్ అనేది అన్ని చేపిస్తున్నాం సార్. అంటే ప్రతి వర్షాకాలంలో అంటే గత 10 ఏళ్ళుగా మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, కొన్ని ప్రాంతాలు మునుగుతూనే ఉంటాయి. జస్ట్ లైక్ శ్రీరామ్ కాలనీ కావచ్చు, అక్కడ ఓల్డ్ సిటీ టైప్ ఉన్న వాతావరణం, అక్కడ చూడొచ్చు చెరువు అవతల ప్రాంతాలు కావచ్చు, ఎప్పుడు మునిగిపోతుంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు చేస్తున్నారు? ఉదాహరణకు ఉస్మాన్ నగర్ లాంటివి, షాయి నగర్ ప్రాంతాలు, చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు, అక్కడ నీళ్లు జమ అవుతాయి. వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? అయితే ఇప్పుడు గతంలో మీరు చెప్పింది వాస్తవమే సార్. అది మనము 2019 నుంచి కానీ 20 కానీ 21 కానీ భారీ వర్షాలు రావడం వల్ల ఉస్మాన్ సాగర్ నిండిపోయి అక్కడ ఉన్న చాలామంది ప్రజలు ఏం చేశారంటే అప్పుడు నీళ్ళు లేని సమయంలో అక్కడ చెరువులోనే ఇల్లు కట్టుకోవడం వల్ల ఆ వాటర్ సడన్గా రావడం వల్ల ఆ ఇల్లు మునిగిపోవడం వాస్తవమే. అది ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నాం, అక్కడ ఉండొద్దని చెప్తున్నాం. ఉన్నారు కదా, ఉండట్లేదు. వర్షాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అందరినీ షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళని ఖాళీ చేపిస్తాం. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ చాలా మార్పు అనేది వచ్చింది జల్పల్లి మున్సిపాలిటీలో. ఎస్ఎన్డిపి వర్క్ నుంచి మనం చాలా బాక్స్ కల్వర్ట్ పెద్ద వర్క్, ఇప్పుడు మనకు నబిల్ కాలనీలో వర్క్ ఆల్రెడీ నడుస్తుంది. అది గోయింగ్ అన్నది ఇప్పుడు ఇంకో 20 daysలో ఆ వర్క్ అయిపోతే అక్కడ మునగడం అనేది ప్రశ్న రాదు. అక్కడ టోటల్ వాటర్ మొత్తం గుర్రం చెరువు నుంచి వెళ్ళిపోతాయి వాటర్. అంటే ఈసారి జల్పల్లి ప్రాంతాలు మునగవు సార్, 100% మునగవు. మరి డ్రైనేజ్లు ఎందుకు పొంగుతున్నాయి? అంటే పెరుగుతున్న జనాభాకు ఇది సరిపోవట్లేదా, లేక వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎప్పుడు చూసినా ఏదో ప్రాంతంలో డ్రైనేజ్ పొంగింది. వాట్సాప్ గ్రూపుల్లో రెగ్యులర్ కనిపించేది, ఇది ఎందుకు జరుగుతుంది కదా? వాస్తవంగా చెప్పాలంటే సార్, ఇక్కడ జల్పల్లి మున్సిపాలిటీ 28 వార్డ్స్తోని 150,000 పైన జనాభాతోని ఈ మున్సిపాలిటీ ఉంది. ఈరోజు మన గల్ఫర్ మిషన్ ఒకటే ఉంది. సమస్యలు అనేది మీరు అన్నట్టు కొద్దిగా ఉన్నాయి, వాస్తవంగా సమస్యలు ఉన్నాయి. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో నేను ఎంబడే రెస్పాండ్ అవుతున్నాను, ఎంబడే గల్ఫర్ మిషన్ పంపిస్తున్నాను, ఆ రెక్టిఫై చేపిస్తున్నాను. ఎక్కడ సమస్యలు అనేది వస్తున్నాయి అక్కడక్కడ వాస్తవమేది, అది ఎంబడే పరిష్కరిస్తున్నాను. సిబ్బంది కొరత ఉన్నట్టుంది కదా? సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే సార్. కొద్దిగా జనాభా ఎక్కువ ఉంది, వార్డ్స్ ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా సిబ్బంది కొరత కూడా. మరి ఇలాంటప్పుడు జనాభా పెరిగింది, సమస్యలు పెరిగాయి, సిబ్బంది కొరత ఉంది. ఇలాంటి టైంలో జనాల్లో మున్సిపాలిటీపై వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? వ్యతిరేకత అంటే ఇప్పటి వరకు అటువంటి ప్రాబ్లం. నేను జల్పల్లిలోని చాలా గ్రూపుల్లోనే ఉన్నాను. ప్రతి ఒక్కరు వీడియోస్ పెడుతున్నారు, ఇదిగో పొంగింది, ఇదిగో చెత్త, ఈ సమస్య. ఇది మీ ఆకాంక్షలకు ప్రజల ఆకాంక్షల మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? నేను వచ్చినప్పటి నుంచి నేను ప్రజలకు ఒకటే, నాకు దగ్గర 100 calls వస్తాయి. నేను ఒకటే చెప్తాను, ఇమ్మీడియట్లీ మీరు ఫొటోస్ లొకేషన్ పెట్టండి, నేను ఇమ్మీడియట్లీ రిమూవ్ చేపిస్తానని. నేను అదేవిధంగా వాళ్ళు ఫొటోస్ లొకేషన్ పెట్టంగానే నేను ఎంబడే రెస్పాండ్ అయ్యి ఆ గార్బేజ్ ఏదైతే ఉందో లిఫ్ట్ చేపిస్తున్నాను. ఎక్కడైతే మోరీలు పొంగుతున్నాయో అది కూడా నేను క్లియర్ చేపిస్తున్నాను. అంటే పెరుగుతున్న సమస్యలకు తగ్గిపోయిన సిబ్బంది, దీని వ్యత్యాసం ఎట్లా పూడ్చుతున్నారు మీరు? అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు డీసిల్టింగ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, డీసిల్టింగ్ కోసం ప్రైవేట్ లేబర్ని తీసుకుంటున్నాము. ఆ ప్రైవేట్ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా ఆ డీసిల్టింగ్ అనేది పెద్ద నాలాలలో ఆ మట్టి తీపియడం అనేది ప్రైవేట్ లేబర్తో చేపిస్తున్నాం. ఈ చిన్న ఏదైతే మోరీలు పొంగుతున్నాయో ఆ మోరీలు కొద్దిగా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వేసిన మోరీలు, అవి డయా చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా తరచుగా డ్రైనేజ్ అనేది పొంగడం జరుగుతుంది. కొన్ని ప్లేస్లలో మనం ఎప్పుడైతే చిన్నగా ఉందో అక్కడ పెంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కొద్దిగా మన జల్పల్లి మున్సిపాలిటీలో నిధుల కొరత కూడా ఉంది. ఇక్కడ దాన్ని అధిగమించుకుంటూ మనం అన్ని పనులు అంటే ప్రభుత్వానికి ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా? నిధుల కొరత కానీ, సిబ్బంది కొరత కానీ ఇది ఉంది, దీన్ని పరిష్కరించాలి అని.
తప్పకుండా సార్, ఇది ప్రభుత్వానికి పై అధికారుల నోటీస్కి నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. సో ఈ వర్షాకాలంలో జల్పల్లిలోని ఏ ప్రాంతము మునగదు, దీనికి మీరు హామీ ఇస్తున్నారు? ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవుని దయ వల్ల మునగకూడదని నేను అనుకుంటున్నాను. మునగొద్దు, ఎందుకంటే మనం ఎస్ఎన్డిపి చాలా డెవలప్మెంట్ వర్క్స్ చాలా టేకప్ చేసి ఉన్నాం. మనం ఆల్రెడీ గోయింగ్ ఆన్ వర్క్లన్నీ నడుస్తున్నాయి. మీరు కూడా చూడొచ్చు నబిల్ కాలనీలో, ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ ఏరియా, ఆ ఏరియాలో మునుగుతాయి. ఆ తర్వాత మునిగితే ఫస్ట్ వార్డులో మునుగుతుంది. ఫస్ట్ వార్డ్ ఎందుకంటే అక్కడ జిహెచ్ఎంసీ చెరువు ఉంది. అక్కడ ఆ టోటల్ వాళ్ళు వాటర్ జిహెచ్ఎంసీ ఏరియాకి పోకుండా వాళ్ళు అంటే ఆపేసిరు. వాళ్ళకి ఇట్లా వాటర్ అక్కడ జిహెచ్ఎంసీ ఏరియా ఫ్లో వదిలితే ఫస్ట్ వార్డులో కొద్దిగా ఫ్లో వెళ్ళిపోతుంది, ఆ సమస్య రాదు అక్కడ. ఆ తర్వాత రెండోది ఉస్మాన్ సాగర్, అక్కడ కూడా ఎస్ఎన్డిపి నాలా వర్క్ నడుస్తుంది, బాక్స్ కల్వెట్ వర్క్ నడుస్తుంది. అది కంప్లీట్ అయిపోతే 20 డేస్లో అది కంప్లీట్ అయిపోతే ఎక్కడ మునిగే అవకాశం ఉండదు. సో వర్షాకాలం సాఫీగా జరిగిపోతుంది. ఎక్కడెక్కడైనా వాటర్ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, సహజం. ఎక్కడైనా భారీ వర్షం మీకు చాలా పెద్ద ఎత్తున మిల్లీమీటర్ల వర్షం పడితే సహజంగా, సెంటీమీటర్ల వర్షం పడితే సహజంగా అయితే దాన్ని తప్పు పట్టట్లేదు. మామూలు వర్షాలకు కూడా మునుగుతున్న ప్రాంతాలని ఇప్పుడు ఈసారి ఆ సమస్య రాదు కదా అని. ఖచ్చితంగా రాదు సార్, మేము ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా రాదు. నేను 24 అవర్స్ ఫీల్డ్లో ఉంటాను. నేను 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నాకు సంప్రదించవచ్చు. నాకు వాట్సాప్లో లొకేషన్ పెట్టేస్తే నేను సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. భారీ వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాటర్ స్టాగ్నేట్ అయ్యి తర్వాత క్లియర్ అయిపోతున్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండలేదు. సో ఈసారి వర్షాలకు జల్పల్లిలో ఏ ప్రాంతము ముంపుకు గురయ్యే ప్రమాదం లేదని జల్పల్లి కమిషనర్ వెంకట్రామ్ అందరికీ హామీ ఇస్తున్నారు.